అమృత స్వరూపులారా, ప్రతి మనిషిలోనూ పరమాత్మ నెలకొని ఉన్నాడు. ఆ పరమాత్మను సేవించే మహదవకాశం కలిగిన మనం అందరం కూడా ధన్యులమే. ఆయనకు మనం సాయం చేయడం లేదు. సహాయం అనే మాటను మీరు మనసులో నుండి తొలగించండి. మీరు ఎవరికీ సాయం చేయలేరు. అది దైవదూషణతో సమానం. సేవను ఒక ఆరాధనగా నిర్వర్తించండి. పేద ప్రజల్లో పరమాత్మను దర్శించగలగాలి. అప్పుడే నిజమైన మోక్షప్రాప్తి. నా మోక్షప్రాప్తి కోసమే నేను వెళ్ళి అలాంటి వారిని ఆరాధిస్తూ ఉన్నాను. పేదలు, దీనులు మన మోక్ష సంప్రాప్తి కోసమే ఉన్నారు. రోగగ్రస్తుల రూపంలోనూ, మతిభ్రమణం చెందిన వారి రూపంలోనూ, పాపుల, కుష్ఠరోగుల రూపంలోనూ వేధించే ఆ భగవంతుణ్ణి మనం ఆరాధించగలగాలి. మిమ్మల్ని మీరు మర్చిపోండి. మీరు ఆస్తికులైనా నాస్తికులైనా నేర్చుకోవలసిన ప్రథమ పాఠం ఇదే. మానవ సేవే మాధవ సేవ.